మెడిటేషన్, ధ్యానం. ధ్యానం మనం ఎలా ప్రారంభించాలి? ధ్యానం అసలు మనం ఎందుకు చేయాలి? ధ్యానం ఎంతసేపు చేయాలి? అసలు ధ్యానం అంటే ఏంటి? ధ్యానం చేయడం వల్ల మనకేమన్నా ప్రయోజనాలు ఉన్నాయా? ధ్యానం వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా? ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మన ఒత్తిడిని తగ్గించడానికి సులభమైన వేగవంతమైన మార్గం ఓన్లీ మెడిటేషన్. ధ్యానం మనం ఎలా ప్రారంభించాలి? సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో చేయడం మంచిది. ధ్యానం ఖాళీ కడుపుతో ఫుడ్ తిన్న వెంటనే అస్సలు చేయకూడదు. ఒకవేళ మనం ఏమైనా తినేసి ఉంటే అరగంట నుండి గంట తర్వాత చేయడం మంచిది. ధ్యానం అసలు మనం ఎందుకు చేయాలి? ధ్యానం వలన మనకు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం సమయంలో ఒత్తిడిని కలిగించే ఆలోచనల ప్రవాహాలను తగ్గించుకుంటారు. ధ్యానం ఆరోగ్యానికి మంచిదని డాక్టర్సే చెబుతున్నారు. ధ్యానం ఎంతసేపు చేయాలి? ధ్యానం మనం కొత్తగా ప్రారంభించినట్లయితే ఫస్ట్ స్టార్టింగ్లో 10 to 15 మినిట్స్ చేయడం మంచిది. క్రమేపీ 20 మినిట్స్ చేసుకోవచ్చు. ధ్యానం అంటే ఏంటి? ధ్యానం కొన్ని వేల సంవత్సరాల నుండి ఉంది. ధ్యానం వలన మన మనస్సుకు, శరీరానికి ఒక ఔషధంలా పనిచేస్తుంది. ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు. ధ్యానం చేయడం వలన మనకు మానసిక ఒత్తిడి, అధిక ఆలోచనలు తగ్గుతాయి. వీటి వలన మనం ప్రశాంతంగా ఉంటాం. ప్రశాంతంగా ఉండడం వలన మన హార్ట్ రేట్ తగ్గుతుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, నిద్ర బాగా పడుతుంది. మనం ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్స్లో ఉన్నా సరైన నిర్ణయాలను తీసుకోగలుగుతాము. ఇక ధ్యానం వల్ల నష్టాలు ఏమైనా ఉన్నాయా? ధ్యానం చేయడం వల్ల నష్టాలు అనే విషయంపై ఇప్పటి వరకు పరిశీలించిన అధ్యయనాలు లేవు. మన ధ్యానం చేసేటప్పుడు ఎలా మొదలు పెట్టాలి? ఏ ఆసనంలో కూర్చొని చేసుకోవాలి? సుఖాసనంలో కూర్చొని చేయవచ్చు, పద్మాసనంలో కూర్చొని చేసుకోవచ్చు. మనం ఎప్పుడు ఏ ఆసనం మొదలుపెట్టినా రిలాక్స్ పొజిషన్ నుండి మొదలుపెట్టి ఆసనం పూర్తయిన తరువాత రిలాక్స్ పొజిషన్కి రావాలి. ఇక ధ్యానం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా రిలాక్స్ పొజిషన్ నుండి సుఖాసనంలో కూర్చుందాం. 2 కాళ్ళను మడవండి. 2 చేతులను ముందుకు నిటారుగా చాచి బొటన వేళ్లను చూపుడు వేళ్ళకు జోడించి మిగతా 3 వేళ్లను నేలవైపు చూపుతూ వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోండి. ఇక మీ దృష్టిని పూర్తిగా శ్వాస మీద పెట్టండి. శ్వాస పీల్చడం, వదలడం గమనిస్తూ ఉండండి. వీటినే ఉచ్ఛ్వాస, నిశ్వాసలు అంటాం. ఇక 2 చేతులు వెనక్కి పెట్టి 2 కాళ్ళను చాచి రిలాక్స్ పొజిషన్లో కూర్చోండి. పద్మాసనం మనందరికీ తెలిసిన ఆసనం. ముందుగా రిలాక్స్ పొజిషన్ నుండి మన ఎడమ కాలును కుడి తొడ మీద, కుడి కాలును ఎడమ తొడ మీద ఉంచి 2 చేతులను ఎడమ చేతిలో కుడి చేతిని ఉంచి నిటారుగా కూర్చుని శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. పద్మాసనం కూర్చొని చేయడం వల్ల తొడ భాగంలో అనవసరమైన కొవ్వు కరుగుతుంది, వెన్నుముఖానికి బలం చేకూరుతుంది, మానసిక శాంతి చేకూరుతుంది, ఏకాగ్రత లభిస్తుంది. ఒక్కోసారి ఈ ఆసనం వేయే సమయంలో చీలమండలకు గాయమయ్యే అవకాశంతో పాటు మోకాళ్ళ నొప్పులు వచ్చేందుకు ఆస్కారం ఉంది. కనుక కొంచెం జాగ్రత్తలు తీసుకోండి.